నమస్తే అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. అందరిలో మనము ఉండాలి. మీ అందరికీ మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఈరోజు వీడియో శ్రవణ మంగళవారం రోజు తీసిన వీడియో అనమాట. ఇక వాకిట్లో ముగ్గు అది వేద్దామని చెప్పి లక్ష్మీ కమల ముగ్గు అయితే ఇలా వేస్తున్నాను. 2 గీతలతో ముగ్గు వేస్తే నిండుగా ఉంటుంది కదా. ఎక్కువగా నేను సంక్రాంతి నెల పట్టినప్పుడు ఇట్లాగా 2 గీతల ముగ్గు కలిపి వేస్తూ ఉంటాను. మా అమ్మ అయితే 3 గీతల ముగ్గు 4 గీతల ముగ్గు అట్లా వేస్తూ ఉండేదండి. ఇట్లా చేతిలోనే తీసుకుని 4 గీతలుగా 3 గీతలుగా ఇలా 2 గీతలుగా వేస్తూ ఉండేది. నాకు 2 గీతలుగానే వస్తుంది. 3 గీతలుగా 4 గీతలుగా ట్రై చేశాను కానీ లూజ్గా పడిపోతుంది అనమాట. అయితే మనం ముగ్గు ఇట్లాగా 2 గీతలుగా వేయాలి అంటే అసలు ముగ్గు అనేది కూడా చాలా రఫ్గా ఉండాలి. మెత్తగా ఉంటే పడదు 2 గీతలుగా. అందుకని చెప్పి బాగా ఎండలో పెడితే మంచిగా గరుగ్గా బాగుంటుంది. జల రాలిపోతూ ఉంటుంది అనమాట. 2 వేళ్ల మధ్య నుండి మనం గీసేటప్పుడు కూడా. ఇక ఇలాగ ముగ్గు వేసేస్తూ ఇంకా ఈ శంఖం పువ్వులన్నీ కూడా కొయ్యాలని చెప్పి చూపిస్తున్నాను. ఇలా 2 రోజులు కోసిన పువ్వులు ఒక దండ అల్లితే మంచిగా ఒక్కొక్క రోజు వెంకటేశ్వర స్వామికి, ఒక్కొక్క రోజు రాధాకృష్ణుల వారికి, ఒక్కొక్క రోజేమో ఇక్కడ హాల్లో కళ్యాణ పటం పెట్టాను కదా ఆ స్వామివారికి సరిపోతుందన్నమాట. రోజుకు వేసినప్పుడు ఇంకొక స్వామికి వేయకోకుండా వేయని స్వాములకి అట్లా వేస్తూ వస్తున్నాను అనమాట. ఇలాగే మల్లె పువ్వులు పక్కన వాళ్ళ చెట్టువి మందార పువ్వులు అనమాట. ఇవి ఈ శంఖం పువ్వులు పెట్టి ఇలాగ సింపుల్గా అయితే దీపారాధన చేసేసుకున్నాము. చాలా సింపుల్గానే చేశానన్నమాట. మాకు మంగళవారం నోములు వ్రతాలు మంగళగౌరి వ్రతం అలాంటివి ఏమీ లేవు. మొదటి నుంచి మామూలుగా ఇలాగ దీపారాధన చేసేసుకోవటమేనమాట. ఇంకా వంట అంతా అయిపోయిన తర్వాత టిఫిన్ అది తినేసాము. ఆయనేమో మధ్యాహ్నం భోజనానికి వచ్చేస్తానన్నారు. ఇంకా ఇవి బ్లౌజులు ఎప్పుడో కుట్టుకున్నాను కానీ కుట్టుకుని వేసుకున్నప్పుడు బాగానే ఉన్నాయి. తర్వాత రెండోసారి వేసుకుంటుంటే చాలా టైట్గా ఉన్నాయి అన్నమాట. ఇంత టైట్గా అసలు నేను కుట్టుకోను. ఒకవేళ వేసుకున్నా కూడా నేను అసలు అంత టైట్ వేసుకుని ఉండలేను అనమాట. అసలు ఒళ్ళంతా అంత టైట్ వేసుకుంటే బిగ తీసేసినట్టుగా అనిపిస్తుంది. నాకు అలవాట్లేదు. లూజ్గానే వాడతాను అనమాట బ్లౌజులు. ఏ రోజుకి ఆ రోజు అలాగే అయిపోతుంది. మంచి బ్లౌజులన్నీ ఇలాగ మూల పెట్టేసుకుని అట్టి పెట్టేస్తున్నానని చెప్పి ఇంక ఈరోజు కుట్లు వడదీసేద్దామని చెప్పి వడదీసేస్తున్నాను. కుట్టే ముందలే ఒక 3 కుట్లు ఎక్స్ట్రా వేసుకుంటాం కదా ఖర్చు పెట్టి. ఇలాగా ఎప్పుడైనా టైట్ అయినా వడతీయటానికి ఉంటుంది, సరిపోతాయి అని చెప్పి ఇంకా అలాగే నేను కూడా వేసుకున్నాను. ఇంకా ఈ కుట్లన్నీ విప్పుతున్నాను. పిన్నీస్కి కూడా రావట్లేదన్నమాట. కుట్టు స్టిచ్చింగ్ అంత గట్టిగా ఉంటుంది మిషన్ మీద. అక్కడికి మరీ దగ్గరగా కూడా కుట్టను అనమాట. కుట్టుకి దూరం కుట్టు పెట్టినా కూడా ఆ కుట్టు అనేది బాగా టైట్గా పడుతుంది. అందుకని చెప్పి పుస్తకాలు కుట్టే సూది ఒకటి ఉంది ఇంట్లో. ఇక ఆ సూది తీసుకుని మొత్తం విప్పేసేసాను. 2 జాకెట్లు ఉంటే అటు ఇటు విప్పేసేసుకుని ఇంకా పక్కన పెట్టేసి ఇంకా వంటది ఏమీ చేయలేదన్నమాట. మధ్యాహ్నానికి వస్తానన్నారుగా భోజనానికని టిఫిన్ తినేసేసి కూర్చున్నాను. అంతకుముందులే బట్టలన్నీ ఉతికేసాను, గిన్నెలు అవి కడిగేసేసాను. ఇంట్లో అంతా కూడా సర్దేసేసుకుని ఇంకా కొంచెం బియ్యం పిండి ఉంది ఇంట్లో, వరి బియ్యం పిండి అనమాట. ఆ బియ్యం పిండి ఒక 1/2 కేజీకి ఉంటుంది. ఆ పిండి తీసుకొని చెక్కలు చేద్దామని చెప్పి నిన్నటి నుండి అనుకుంటున్నాను. నిన్నే చేద్దాం అనుకున్నాను కానీ సర్లే రేపు చేద్దాంలే అని మళ్ళీ పోస్ట్పోన్ చేసేసుకున్నాను అనమాట. జల్లించేసుకున్నాను. మనం ఎంత నీట్గా కడిగేసి పెట్టుకున్నా 4-5 రోజులు అయినా కూడా జల్లించుకోవాలి. పిండి జల్లించుకుంటే ఏమన్నా మురుగులు అలాంటివి ఏమన్నా ఉన్నా కూడా జల్లిల్లోకి వచ్చేస్తాయి. మెత్తగా అనేది పిండి కిందకి పడిపోతుంది. ఇంకా అలాగే చెక్కల్లోకి సరిపోను తగినంత పచ్చిమిర్చి, కొంచెం అంత అల్లం కూడా వేసుకున్నాను. అల్లం ముక్కలుగా వేస్తే జార్లో నలగట్లేదన్నమాట. ఉండలుగా వచ్చేస్తుంది. అందుకని చెప్పి కొంచెం చిన్న రోలు ఉంది కదా ఆ రోట్లో చితక్కొట్టేసేసి వేసాను. అలాగే కరివేపాకు కూడా కడిగేసి పెట్టుకున్నాను ఒక పక్కన. పెద్ద ఆకుగా ఉంది. పెద్ద ఆకుగా కాకుండా ఇలాగ చిన్న ముక్కలుగా కట్ చేసేద్దామని చెప్పి ఇలా కత్తిరితో అయితే వచ్చినంత వరకు కట్ చేసేస్తున్నాను. ఎంతవరకు కట్ అయితే అంతవరకు ఆకుకి ఏం కాకుండా అలా ఒకే మొత్తం కొంచెం ఆకుని లొంగ పెట్టేసి అలా కట్ చేసేసాను అనమాట. కట్ చేసిన తర్వాత కొంచెం అంత జీలకర్ర కూడా వేసాను. చూపించడానికి వీడియోలో స్కిప్ అయిపోయినట్టుంది. నేను ఒక్కొక్కసారి స్పీడ్ పెడుతున్నాను కదా అక్కడ అలా స్పీడ్ పెట్టే ఇదిలో స్కిప్ అయిపోతున్నట్లుంది. ఈ అల్లం పచ్చిమిర్చి కూడా మిక్సీలో మెత్తగా పట్టేసేసుకున్నాను. ఇష్టమైన వాళ్ళు అచ్చంగా కారంతో వండుకోవచ్చు, అచ్చంగా పచ్చిమిర్చితోటి వండుకోవచ్చు. నేనైతే పచ్చిమిరపకాయలతోటి వండుకుంటున్నాను. ఇంక మిక్సీ జార్ తొలిపిన నీళ్ళు ఉంటాయి కదా
ఈ పచ్చిమిర్చి అవి ఇది పచ్చిమిర్చి దీంట్లో వేయంగా ఇంకా ఆ నీళ్ళు ఎందుకు వేస్ట్ చేసుకోవడం అని చెప్పి వేడి చేస్తున్నాను అనమాట. ఎలాగ వేడి చేయాలి కదా. తగినంత ఉప్పు వేసుకున్నాను, కొంచెం అంత జీలకర్ర వేసుకున్నాను, కొంచెం అంత ఇవి కూడా వేసాను, తెల్ల నువ్వులు కూడా వేసాను అనమాట. అలాగే 2 గంటల ముందలే కొంచెం సగ్గుబియ్యమును పెసరపప్పు నానబెట్టి ఉంచేసాను. బాగా నానిపోయింది. ఇది కొంచెం చూడండి, ఇలాగా నలిపితే నలిగిపోయేటట్టుగా నానిపోవాలన్నమాట సగ్గుబియ్యం. పెసరపప్పు అయినా ఒక అరగంట ముందర నానబెట్టుకోవచ్చు, కానీ సగ్గుబియ్యం మాత్రం 2 గంటల ముందలే నానబెట్టుకోవాలి. సరే, నేను ఈరోజు ఇవి చేయాలనుకుంటున్నాను కదా అని చెప్పి పొద్దున్నే నానబెట్టాను సగ్గుబియ్యం. అలాగే కొంచెం మేగడ ఉంటే మజ్జిగ కూడా చేసేసాను. కొంచెం అంత 2 స్పూన్లే బటర్ వేసాను అనమాట. ఎక్కువైతే నూనె బాగా పీల్చేస్తుంది బటర్ ఎక్కువైతే, అందుకని చెప్పి తగినంతగానే 2 స్పూన్లు చాలు. ఇప్పుడే చేశాను మజ్జిగ, చేసి పక్కన పెట్టి తాజాగా ఉంది కదా ఇంకా అది వేసాను. ఇంకా మిగతాది కొంచెం ఇంకొకసారి వెన్నపూస అయినప్పుడు అది ఇది కలిపి నెయ్యి చేసేద్దాంలే అని చెప్పి ఇదిగోండి ఇలాగా కలుపుకుంటూ ముద్దకు చుడితే కొంచెం అట్లా రావాలన్నమాట, ముద్ద రావాలి. ఇదిగోండి ఇలాగా అట్లా వస్తే చాలు. ఇంకా అంత సరిపడినంత అన్నీ వేసుకున్నాం కదా, కారం ఉప్పు చక్కగా, ఇది అల్లం పచ్చిమిర్చి. ఈ నీళ్ళేమో ఇక్కడ వేడైపోయినాయి. వేడైన తర్వాత కట్టేశాను. మరీ మసిలే నీళ్ళు పోయే అవసరం లేదు, గోరువెచ్చగా ఉన్నా చాలు. కానీ కాచిన నీళ్ళే పోయాలన్నమాట. కాచిన నీళ్ళు పోస్తేనే క్రంచీగా వస్తాయి చెక్కలు, లేదంటే మెత్తగా ఉంటాయి. ఇంకా పిండి అంతా ఒకసారి కలపటం ఎందుకులే అని చెప్పి కొంచెం అంత బాక్స్లోకి తీసి పక్కన పెట్టి కొద్ది మాత్రమే ముందు కలుపుకుని వేద్దాము. ఒకసారి కలిపినా కూడా తడారిపోతూ ఉంటుందని చెప్పి కొంచెం అంత పిండికే కలుపుకున్నాను. ఈ మాత్రంగా మనం చపాతీ పిండి ఎలా కలుపుతామో సేమ్ అలాగే కలుపుకోవాలి. మరీ పలచన అవ్వకూడదు, అలాగని చెప్పి మరీ గట్టిగా ఉన్నా కూడా ఇరిగిపోతూ ఉంటుందన్నమాట చెక్క. మనం చేసేటప్పుడు చక్కగా సమపాళల్లో కలుపుకోవాలి. మనకు తెలిసిపోతుంది ఇలా కలుపుకుంటే ఇంతవరకు చాలు అనేది మనకి అర్థమైపోతుంది అనమాట. అలా శుభ్రంగా కడిగేసేసుకుని పక్కన పెట్టేసేసాను. ఇక అన్నీ సర్దేసేసుకుని ఓ పక్కన తుడిచి నీట్గా పెట్టేశాను. పొయ్యి దగ్గరికి ఏమేమి కావాలన్నీ కూడా దగ్గరలో పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా ఒక పాలిథిన్ కవర్ ఉంటుంది కదా మన ఇంట్లో, అలా పాలిథిన్ కవర్ శుభ్రం చేసేసి ఒకరోజు కడిగేసి పెట్టుకున్నాను. నీట్గా ఆరిపోయిన తర్వాత ఇలాగ మనకి డబ్బాలు ఉంటాయి కదా, స్టీల్ డబ్బాలు ఏమైనా, ఆ డబ్బాలోకి కవర్ ఇలా చుట్టేసేసి బయటికి ఊడిపోకుండా లోపలికి మూత పెట్టేశాను. అలా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను. అలాగే ఇంకో పాలిథిన్ కవర్ కూడా కడిగేసి నీట్గా పెట్టేసుకున్న తర్వాత కొంచెం పైనే ఆయిల్ రాశాను. ఎక్కువగా ఏమి రాయలేదు, ఊరికనే మరీ చెక్కలు వేస్తే దానికి అంటుకుపోయి రాకోకుండా ఉంటాయి. నూనె అయితే త్వరగా జారిపోతుంది అని చెప్పినట్టుగా కొంచెంగా తూమెరుగ్గా అంటారు కదా, అక్కడక్కడగా రాశాను అనమాట. అలాగా ఓకే, ఎక్కువగా కాకుండా. ఇదిగోండి ఈ డబ్బాకు కూడా, ఈ పాలిథిన్ కవర్కి కూడా అడుగును కొంచెం రాసి ఇలాగ నొక్కుతున్నాను అనమాట. నేను చేత్తో నొక్కుతానికి నాకు కుదరట్లేదు, అందుకని చెప్పి ఇట్లా నొక్కి ఇలా తీసేసి పక్కన పెడితే చాలా నీట్గా వస్తున్నాయి. మనం చేసిన ఉండలను బట్టి మనకి సైజు వస్తూ ఉంటుంది అనమాట. నాకు ఈ మాత్రం చాలు అని చెప్పి కొంచెం చిన్నగానే చేసుకున్నాను కదా ఉండలు. మనకు తెలిసిపోతుంది. ఎక్కువగా కూడా అదిం పెట్టి నొక్కకూడదు, అదిం పెట్టి నొక్కితే మధ్యలో బెజ్జం పడిపోతుంది అనమాట. మనకు నొక్కుతూ ఉంటుంటే అర్థమైపోతుంది అనమాట ఎంతవరకు సరిపోతుంది అనేది. ఇక అన్నీ ఈ మాత్రంగా అన్నీ రెడీ చేసేసుకున్నాను చెక్కలుగా. సైజు చిన్న పెద్ద వస్తున్నాయిలేండి. అన్నీ ఒకేసారి ఒకే రకంగా రావాలంటే మనమేమీ ఎక్స్పోర్ట్ కాదు కదా. నేను వంటలు చేయడంలో ఏదో ఇంట్లోకి ఏమీ లేవు తినటానికి అని అన్నప్పుడు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాను అనమాట. బయట నుండి తీసుకొస్తారు కానీ, ఎప్పుడైనా తెమ్మంటే మంచివే తీసుకొస్తారు కానీ అవి 2 రోజుల్లోనే అయిపోతుంది, తిన్నట్టు ఉండదు. ఇది కొన్ని చూడండి, చూపిస్తున్నాను కదా, ఇలాగ చక్కగా వచ్చేస్తాయండి, అసలు ఇబ్బందే ఉండదు. మనం ఇంట్లో చేసుకున్నాం అనుకోండి మన చేత్తో, మనం ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడైనా చక్కగా ప్లేట్లో పెట్టి ఇచ్చినా కూడా మనకి తృప్తిగా ఉంటుంది. వాళ్ళు కూడా చక్కగా తింటారనమాట. ఏమైనా వాళ్ళు తాగేది కాఫీనో టీయో లేదంటే మజ్జిగో మంచినీళ్ళో ఇచ్చి పంపించవచ్చు కదా. అదే కొన్నవనుకోండి మనము తినలేము, ఎవరైనా వచ్చినా పెట్టడానికి ఉండవన్నమాట. ఇక అందుకని చెప్పి ఇంట్లోనే సాధ్యమైనంత వరకు చేయటాకే చూస్తాను. ఇంకంతా రెడీ చేసుకున్నాను. నూనె ప్యాకెట్ కూడా విడిగా వేరుశనగ పప్పు నూనె జ్యోతి ఆయిల్ అని ఉంటుంది, అది తెప్పించాను అనమాట, 1 లీటర్ ప్యాకెటు. ఇంకా మంచిగా బాగా కాగిపోవాలి నూనె. కాగిన తర్వాత మా అమ్మ నాన్నగారిని తలుచుకుని అలాగే కృష్ణయ్యని తలుచుకుని ఇలాగ దిష్టి తీసేసి పక్కన పెట్టేసేస్తాను. ఎప్పుడు ఉన్న అలవాటే కదా. ఆ తర్వాత ఇక ఇలా చకచక వేసేసుకోవటమే. కానీ వేసుకునేటప్పుడు మీడియం మంటలోనే పెట్టుకోవాలి. ఎక్కువ మంటలో పెట్టినా బాగా పైకి లోపల ఉడక్కోకుండా పైకి ఎగిపోయినట్టుగా మాడిపోయినట్లు ఉంటుంది. అలా కాకుండా మీడియంలో పెట్టుకోవాలి.
అట్లా అని చెప్పి మరీ సిమ్లో పెట్టినా కూడా నూనె పీల్చేసేసి ఎక్కువగా ఏగవన్నమాట. అట్లా కాకుండా తగుమాత్రంగా మనకి ఎంతవరకు కావాలో అంతవరకు పొయ్యిని అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకుంటే ఇలా చక్కగా వస్తాయి అన్నమాట. చెక్కలు ఇలా అటు ఇటు తిప్పుకుంటూ వేసిన వెంటనే తిప్పుకోకుండా కొంచెంసేపు కాలిన తర్వాత తిప్పుకొని గోల్డ్ కలర్ వచ్చేసరికి మనకి ఇది చెక్కలు తెలిసిపోతాయి అన్నమాట. ఈ కలర్లోకి అయితే ఏగిపోయినాయి చాలు అని. ఒకటే గుర్తు, మనకి నూనె ఈ చెక్కలు వేసినప్పుడు నూనె పొంగుతూ ఉంటుంది కదా, ఆ పొంగు అనేది రాదు చెక్కలు కాలిన తర్వాత. అట్లా వస్తున్నప్పుడు ఇంకా ఏగిపోయినాయి అని చెప్పి తీసేసుకోవడమే. ఇదిగోండి చూడండి, నేనైతే బంగారం కలర్గా ఉన్నప్పుడుగా తీసేసాను. అంత తీస్తేనే మళ్ళీ వాటికి వేడి ఉంటుంది కదా, ఆ వేడికి కూడా కొంచెం సపోటా కలర్ వచ్చేసింది అనమాట. ఇదిగోండి మళ్ళీ ఇంకొక వాయి వేస్తున్నాను. అంతా ఒక పక్కన ఇవి వేగుతూ ఉంటే ఒక పక్కన చిన్న చిన్న ఉండలు చేసుకుని మనమేమి చేతితో చేసే పని లేదు కదా, చక్కగా డబ్బాతోనే చేసుకుంటున్నాం కదా, అందుకే చకచకానే అయిపోయినాయి. ఇలా కాకుండా పూరీలు ఒత్తేది ప్రెస్ స్టాండ్ ఉంటుంది కదా, దాంతో కూడా చేస్తారు చాలామంది. అయితే అది నాకు ఇంట్లో లేదు, నేను తీసుకోలేదు కాబట్టి ఉన్న దాంట్లో ఇలా అడ్జస్ట్ చేసుకుని అయితే ఇలా డబ్బాతో అయితే ఒత్తేసుకున్నాను అనమాట. ఇంకా తగు మాత్రంగా ఇంకా లాస్ట్లోకి వచ్చినాయిలేండి. మొత్తం అయిపోయిన తర్వాత ఎన్ని చెక్కలో ఏంటనేది మీకు చూపిస్తాను. కొంచెం పిండి ఇంకా తర్వాత కలుపుదామని చెప్పి ఉంచాను కదా, అది కూడా కలిపేసేసాను. ఒకేసారి కలపకుండా అట్లా కొంచెం కొంచెంగా కలుపుకుంటూ కొంచెం కొంచెం వేసుకుంటూ ఉన్నాను. ఒక్కదాన్నే కదా, లేదంటే పిండి అంతా కలిపినా కూడా తడి క్లాత్ వేసుకుంటూ ఉండాలి. ఇవి అయిన తర్వాత వంట చేయాలన్నమాట. పొద్దున్నే ఈయన క్యారేజీ లేదని అన్నారు కదా, ఇక మధ్యాహ్నం ఆయన వచ్చే టయానికి వండలేకపోతానని చెప్పి ఇక ఇలా వండేసాను. ఇదిగోండి చూడండి, వేగిపోతే ఇలా మనం వేళ్ళతోటి నలుపుతుంటేనే మంచిగా ఇలా నలిగిపోతాయి అన్నమాట, పొడుంగా. ఇదిగో ఈ మాత్రంగా చాలా కరకరలాడుతా క్రంచీగా భలే ఉన్నాయండి, చాలా టేస్ట్గా ఉన్నాయి. ఈయన వచ్చిన తర్వాత తిని భలే ఉన్నాయి, చాలా బాగున్నాయి అంటున్నారు. ఏమీ లేదు, ఉత్త బియ్యం పిండే కదా, ఇవైతే చిన్నపిల్లలు తిన్నా కూడా దోషం, కడుపులో నొప్పి అట్లాంటివి ఏమి ఉండవు అనమాట. ఇదిగోండి మొత్తం అయిపోయినాయి. 1/2 కేజీ పిండికి ఈ మాత్రం అయినాయి అనమాట. 1/2 కేజీ కూడా ఉండదు అసలు, నాకు తెలిసి 1/2 కేజీకి తక్కువ, 1/4 కేజీకి ఎక్కువ ఉంటుంది. ఇదిగోండి ఈ పిండి చాలు, ఇంతకంటే ఎక్కువ పిండి కలిపినా కూడా ఒక్కళ్ళమే ఉన్నాను కదా, ఒక్కదాన్ని చేసుకోలేను అనమాట. ఇక తర్వాత ఆనపకాయ కోసేసి మొన్న అయితే ఎగిరేసాను. సరే కొంచెం ముక్క ఉంది కదా, పులుసు వేద్దాము, నోటికి పుల్లగా బాగుంటుందని చెప్పి పులుసుకి మొత్తం ముక్కలు సన్నగా కోసేసి ఇలాగ ఉడకపెట్టేసేసి తాలింపు వేసేసాను. తగినంత కారం, ఉప్పు, కొంచెం చిరుతీపి ఉండటానికి కొంచెం అంత బెల్లం కూడా వేసాను అనమాట. వేసేసి సిమ్లో పెట్టేసేసి కళాపళ కాసేపు ఉడకనిచ్చేసేసి మూత పెట్టేశాను. ఆ తర్వాత అయితే పచ్చిమిర్చి ఎక్కువ వేసాను, అందుకనే కారం తక్కువగా కనిపిస్తుంది. కారం ఎక్కువగా ఉంటుందని చెప్పి ఎక్కువ వేయలేదు, పచ్చిమిర్చి వేసాను కదా అని. ఇప్పుడేమో ఇంకా దింపబోయే ముందర కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీర ఉంటే మాత్రం భలేగా చాలా ఇష్టంగా నేను ఎక్కువగా వాడతాను అనమాట. తీసుకొస్తే పెద్ద కట్టలే తీసుకొస్తారు, నేను ఫ్రిడ్జ్లో మంచిగా నిల్వ పెట్టుకుంటాను కదా చెడిపోకుండా, అందుకని చెప్పి నాకు 10 రోజులైనా కూడా కొత్తిమీర ఉంటుంది. ఒక కట్ట తీసుకొస్తే ఇలాగా ఎక్కువే వేసాను కొత్తిమీర. ఇలా చక్కగా కొత్తిమీర వేసేసుకొని కలాపెలా తిప్పేసేసుకొని ఓ పక్కనేమో చూడండి అన్నం ఉడుకుతుంది, అది పొంగు వస్తే మూత తీసాను. ఇదేమో మూత పెట్టాను సిమ్లో పెట్టేసి 5 నిమిషాలు అయిపోయిన తర్వాత కట్టేసేయడం. ఇక ఈయన ఆకలేస్తుంది, అన్నం పెట్టని భోజనానికి వచ్చేసారనమాట. నేను పెట్టేదాకా కూడా ఉండలేదు, పళ్ళెం లాగేస్తున్నారు చూడండి, లాస్ట్లో కనిపిస్తుంది మీకు. ఇదిగోండి చూడండి, అసలు పులుసు ఎంత చక్కగా చాలా బాగా కుదిరిందండి. ఏమీ వేయలేదు, ఒక ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కోసి వేగిన తర్వాత నూనె వేసినప్పుడు కొంచెం తాలింపు గింజలు వేసి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేగిన తర్వాత ఈ ముక్కలు వేసేసి ఇట్లా కరివేపాకు ఇదంతా వేసిన తర్వాత ఉప్పు, పసుపు, తగినంత కారం వేసేసి పులుసు వేసేసి కొంచెం అంత బెల్లం వేసాను అంతే. ఎంత టేస్ట్గా ఉందో ఈ సొరకాయ పులుసు. ఇంకా సాయంత్రానికి కానీ రేపొద్దునకి కానీ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. ఈ రోజుకి ఇదేనండి వీడియో. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు నన్ను ఇంతవరకు తీసుకొచ్చి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ మరీ మన యూట్యూబ్ ఫ్యామిలీకి అందరికీ కూడా మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక నాకు కూడా ఆకలి వేసేస్తుంది. ఇప్పటికి టైము 2 అయిపోయింది. ఆయనకి పెట్టిచ్చేసానుగా, నేను కూడా పెట్టుకు తినేసేస్తాను. బాగా ఆకలి వేసేస్తుందండి. ఉంటానండి.